హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చూసారా పవిత్ర గారి పరిస్థితి ఎలా ఉందో? ఎందుకంటే పాపం తను చేతలారా చేసుకోలేదు. తను వచ్చేసేమో మరి చూటుకి వెళ్తున్నారు, లేకపోతే కొందరు ఏమైనా అంటున్నారంటే ఇద్దరు కలిసి బయటికి వెళ్తున్నారు, అలా జరిగిందని అన్నారు. అయితే ఏం జరిగినా తనకు చేసిన దేవుడు అంటే న్యాయం చేస్తాడు అనుకోవచ్చు. ఎందుకంటే తను చనిపోలేదు, దేవుడి ద్వారాగా చనిపోయి. ఈయన ఎందుకు అలా చంద్రకాంత్ గారు అలా ఎందుకు చేయాలి? ఆయన వచ్చేసి పాపం చాలా దారుణం కదా. అక్కడ ఇద్దరు పిల్లలు, ఒక భార్య, అక్కడ పరిస్థితి పాపం అలా ఉంది. ఇక్కడ ఏంటి అసలు ఎందుకబ్బా సూసైడ్ చేసుకున్నంత మనశ్శాంతి లేకుండా ఉండే జీవితాలు అసలు అలా బ్రతకూడదు. వాళ్ళని చూసి అసహించుకోవాలి జనాలు అందరూ. ఎలా అంటే చిచ్చి ఆయనలా మనం చనిపోకూడదనే ధైర్యం తెచ్చుకోవాలి. కానీ అందరూ అలా సూసైడ్ చేసుకుని వెళ్ళిపోతే ఈ పెళ్ళి చేసుకోవటం ఎందుకు? ఈ పిల్లలతో ఉండటం ఎందుకు? ఈ ఒక